భారతదేశంలో యుద్ధ విమానాల తయారీకే కావచ్చు, ఇతర ఆయుధాల తయారీకి కావచ్చు, ఇదివరకు విదేశాల నుంచినే అన్ని దిగుమతి చేసుకునేవాళ్ళం. లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకి పోసేవాళ్ళం. మన విదేశీ మార్గద్రవ్యం అంతా వాళ్ళకి పోయేది. ఇప్పుడు లక్షల లక్షల కోట్ల రూపాయల సొమ్ముని భారతదేశంలోనే ఎవరికైతే ఏ ఆయుధాలు తయారు చేస్తామంటున్నారో మన దేశంలో ఉన్న కార్పొరేట్ కంపెనీలందరినీ ప్రోత్సహిస్తూ, అదే సందర్భంలో విదేశాల్లో ఉన్నటువంటి ఆయుధ తయారీ కంపెనీలు కూడా భారతదేశంలోకి వచ్చి మీరు మా కంపెనీలతో కలిసి పనిచేయండి, ఇక్కడే తయారు చేయండి, మీకు బోల్డ్ అంత ఆర్డర్లు ఇస్తాం అని చెప్తున్నాం. తద్వారా భారతదేశంలోనే ఈ అమౌంట్ టర్న్ అవుతూ ఉంటుంది. ఇదే అమెరికా లాంటి వాడికి నచ్చినటువంటిది, రష్యా లాంటి వాడికి నచ్చినటువంటిది. అయితే మనం మాత్రం మన దాంట్లో ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు మన DRDO సరికొత్తదైనటువంటి, అంటే మనకి సమస్య ఏమైపోయిందంటే, ఈ తేలికపాటి తేజస్ లాంటివి చేయాలంటే GE వాళ్ళకి సంబంధించినటువంటి ఇంజన్స్ అమెరికా కావాలని లేట్ చేసింది. మన యుద్ధ తయారీ పరికరాలు లేట్ అవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఇప్పుడు మన క్యాబినెట్ సెక్రటేరియట్ ఒకటి కొత్తగా రైట్ చేస్తుంది. DRDO ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్ని. దాని ప్రకారం త్వరలో అతిపెద్దదైనటువంటి జెట్ ఇంజన్స్కి సంబంధించినటువంటిది రెడీ అవుతున్నాయి. ఇందులో రోల్స్ రాయిస్ సంస్థ లేకపోతే సాఫ్రాన్ సంస్థ ఎవరు జత కడతారు అనేది చూడాలి. 120 KN ఇంజన్స్ AMCAకి సంబంధించి ఆచరణలోకి తీసుకొచ్చేటటువంటి అడుగులు అయితే పడుతూ ఉన్నాయి. ఓవరాల్గా భారతదేశం స్వదేశీ తయారీ మీద సీరియస్గా దృష్టి సారిస్తూ ఏ కంపెనీలతో కలిసి వెళ్ళాలన్నదే DRDO లాంటి వాళ్ళు ఇప్పుడు చూస్తున్నటువంటిది. స్వదేశీ కంపెనీలు రెడీ, విదేశీ కంపెనీలు ఎవరన్నటువంటిదే.